ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నడుస్తుంది తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ విషయం. తిరుమల లడ్డూ కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి కావాలనే కల్తీ చేశారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. గత వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం కకృతిపడి ఎంతటి పని చేయడానికైనా ఆ పార్టీలోని చాలామంది ప్రయత్నించారని, వైసీపీ చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్ల కోసం జగన్ ఆశపడిన తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారీ, కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి కేవలం కమిషన్ల కోసమే ఓకే చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూలకు కల్తీ నెయ్యి ఉపయోగించారని విషయంపై వస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. 2019 వరకు శ్రీవారి లడ్డూ ప్రసాదం జోలికి పాలకులు ఎవ్వరూ వెళ్లలేదని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం తిరుమల విషయంలో తప్పటడుగులు వేశారని చెప్పుకొచ్చారు త్రిపులార్. తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్న మాట నిజమే అని, ఆ విషయంపై గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలాసార్లు వైసీపీ నాయకులు కూడా వివరణ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని, వైసీపీ హయాంలో తిరుమలకు వెళ్లిన శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాలు ఏ విధంగా ఇచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛమైన నెయ్యితోనే శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా శ్రీవారి భక్తులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే అని రఘురామకృష్ణంరాజు అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిజమే అని, అది వైసీపీ నాయకులు చేసిన పాపమే అని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి విషయంలోనే అనేక పాపాలు చేశారని, అలాంటి వాళ్లను శ్రీ వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షిస్తారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలు ఉపయోగించే ప్రతి ఒక్కటి కల్తీ చేశారని, చివరికి కమిషన్ల కోసం కకృతిపడి తిరుమలకు సరఫరా చేసే నెయ్యి కూడా కల్తీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారని, ఈ విషయం వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతుందని, ఎన్డీఏ కూటమికి దగ్గరవుదామనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గర కావాల్సి వచ్చిందని, అయితే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారడంతో ఇండియా కూటమి నేతలు సైతం జగన్మోహన్ రెడ్డిని చేదరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ.